ఇటు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ, అటు యనమల కుదురు శివయ్య, ఇలా కృష్ణా జిల్లాలోని ప్రధాన క్షేత్రాల్లో బయటపడుతున్న బాగోతాలు కలకలం రేపుతున్నాయి. పాపభీతి లేకుండా దేవుడి సన్నిధిలోనే దోపిడీ దందాకు తెరలేపుతున్నారు ఇంటి దొంగలు. ప్రస్తుతం దీని చుట్టూనే చర్చంతా నడుస్తోంది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఇంటి దొంగల యవ్వారం అలజడి రేపింది. భక్తులు సమర్పించిన బంగారు కానుకల లెక్కింపులో అసలు బంగారాన్ని రోల్డ్ గోల్డ్గా చూపించి నొక్కేసే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేపట్టి సుమారు 1,00,000కు పైగా విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బంగారం తనిఖీ చేసే అప్రైజర్ షమీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించగా సుమారు 1,25,000 రూపాయల విలువైన రోల్డ్ గోల్డ్ నగలను అప్రైజర్ షమీ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. హుండీ లెక్కింపులో అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టే ప్రయత్నం చేశాడని ఆరోపిస్తున్నారు. షమీపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. వెండి విగ్రహాల మిస్సింగ్ కేసులో అతను కీలక సూత్రధారిగా చెబుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు అన్నది కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు యనమల కుదురు శివాలయంలో అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆలయంలో జరిగిన అన్ని లావాదేవీలు, లీజులు, ఎన్ఓసీల నిర్ణయాలపై విచారణ చేపట్టగా పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఆలయంలో హుండీ చోరీ చేసిన ఘటనతో పాటు గతంలో కూడా ఇక్కడ కొన్ని అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చి కీలక ఫైల్స్, రికార్డులను పరిశీలించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈవో భవానీతో పాటు గతంలో ఎక్కువ కాలం పనిచేసిన ఈవో గంగాధర్ గురించి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత హుండీల చోరీ ఘటనకు సంబంధించి ఈవో భవానీపై కేసు నమోదు కాగా 3 ఆలయ సిబ్బంది అరెస్ట్ అయ్యారు. భవానీ ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై ఉన్నారు. ఆమెపై కూడా వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. అలాగే గంగాధర్కు సంబంధించిన నిర్వాకాలపై ఒక నివేదికను ప్రత్యేకంగా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించాక వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.